అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్పోర్టులో ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై వెళ్తుండగా ఫైర్ ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 పైలట్లు మృతి చెందగా మరో 2 అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక లాగార్డియా ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాంట్రియల్ నుంచి వచ్చిన ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ CRJ 900 విమానం లాగార్డియా విమానాశ్రయంలోని 4 రన్వేపై దిగింది. అక్కడి నుంచి టాక్సింగ్ వైపు వెళుతుండగా రన్వేపై ఉన్న అగ్నిమాపక వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం పైకి లేచి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు రన్వేపై వెళుతున్న వాహనాన్ని అక్కడే ఆగాలంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఇదే విమానాశ్రయంలో దిగిన యునైటెడ్ 737 మ్యాక్స్ విమానంలో ఎమర్జెన్సీని తలెత్తింది. క్యాబిన్ లో ఘాటు వాసన రావడంతో విమాన సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. విమానం వద్దకు వచ్చేందుకు ఆ వాహనం రన్వే దాటుతుండగా ఎయిర్ కెనడా విమానం ఢీకొట్టింది.